కంకర దొంగలను పట్టుకుని వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి వారిని వెనకేసుకొస్తూ ఆర్ఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయికి దిగజారడం నీతిమాలిన చర్య అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మా నాయకుడు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి కోట్లు తీసుకోలేదని రాయచోటి వీరభద్రగుడిలో మీడియా సమక్షంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. మీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ పక్కన ఉంటూ టీడీపీకి సపోర్ట్ చేస్తాను అంటూ మా నాయకుడు రమేష్ రెడ్డి అనుచరుల దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకోలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. మీ నాయకుడిని ప్రమాణం చేయమంటే మీరు చేస్తాము అంటూ ముందుకు రావడం మీ డొల్లతనం బయటపడుతోందన్నారు. నీ స్థాయి మరిచి ఆర్ఆర్ కుటుంబాన్ని విమర్శించడం తగదని సూటిగా హెచ్చరించారు. 1962 నుంచి రాజకీయాల్లో ఉంటున్న ఆర్ఆర్ కుటుంబం ఏనాడు ఎవరి దగ్గర చేయి చాపింది లేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 10 నెలల్లోనే మీ గ్రాఫ్ 30% పడిపోయిందని, అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని మీరు గుర్తెరిగి మాట్లాడాలని అన్నారు. మీ వెనకాల ఉన్న ప్రస్తుత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 40 ఏళ్లుగా మా ఆర్ఆర్ కుటుంబం వెంట ఉండిన వారేనని, రేపటి రోజున నీ అధికారం కోల్పోయిన మరుసటి రోజునే అక్కడున్న వారంతా ఇక్కడికి వచ్చేవారేనని నువ్వు గుర్తుంచుకోవాలని అన్నారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, అలాగే మా వైసీపీ నాయకులకు అందరికీ, అలాగే ఆర్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. గత 5 రోజుల నుంచి ఈ రాయచోటి నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల నుంచి రాయచోటి తాలూకా ఉన్నప్పుడు కానీ, లక్కిడిపల్లి తాలూకా ఉన్నప్పుడు ఏనాడు జరగని కొత్త వింతలు జరుగుతున్నాయి. ఆ కొత్త వింతల్లో ఒకటైనటువంటి ఈరోజు మంత్రివర్యుల ఆదేశంతో ఎన్హెచ్ రింగ్ రోడ్డుకు కోసం తోలినటువంటి, అది కూడా రోడ్లో కాదు, పక్కన డంపింగ్ చేసినటువంటి, పక్కన కాంపౌండ్లో ఉన్నటువంటి కంకరను కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళ నాయకులు అనలో నాకే అర్థం కావడంలే. సాయంత్రం 640 లోడ్ చేసినారు, 5-6 టిప్పర్లు ఎత్తకపోయినారు. అందులోపల మాకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి ఫోన్ వస్తే మేము పరిగెత్తే అప్పటికి లోడ్ రెడీగా లోడ్ అయింది. కంకర ఒక జేసీబీ ఉంది. అడిగిపోయి వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పినారు, ఇక్కడ వచ్చి ఒక లక్కిడిపల్లె నాయకుడు అది పెట్టేసి వినోద్ కుమార్ రెడ్డి పేరు, మౌర్య పేరు చెప్పమన్నాడు. ఆడుండే టిప్పర్ డ్రైవర్లకు కానీ, ఆడే జేసీబీ వాళ్ళకి కానీ. వాళ్ళు చెప్తే కానీ మాకు తెలియదు అది పేర్లో. అంటే జేసీబీ వాడు కానీ, టిప్పర్ డ్రైవర్ కానీ, లక్కిడిపల్లి ఒక నాయకుడు ఈరోజు ఏదో పెద్దగా వాగుతాడు. ఆ నాయకుడే టిప్పరు జేసీబీ పెట్టి అక్కడ రింగ్ రోడ్లో సర్కిల్ చూద్దా అని అంట. ఆయన ఏం చేస్తామని మళ్ళీ అడిగిపోయినాము. మేము పోయి నిలబెట్టి వాళ్ళ ఫోన్లు కూడా చేయమని, వాళ్ళని జేసీబీ డ్రైవర్ని చేయమని చెప్పినాము, టిప్పర్ డ్రైవర్ చెప్పినాము. ఫోన్లు ఎత్తలే వాళ్ళ ఫోన్లు. అంటే అంత భయం ఎందుకో? ఇప్పుడు మీ కంకర అయితే మీరు వచ్చి ఎత్తుకొని పోవచ్చు కదా. సమస్య కంకర సమస్య. కంకర తోలినా అని ఒప్పుకున్నారు. దొంగను మీరు విచారణ జరిపి స్టేషన్లో రమేష్ రెడ్డి గారు పోయి కంప్లీట్ ఇచ్చి ఫోటో కూడా తీసుకువచ్చాం స్టేజ్గా. కనీసం విచారణ జరిపి అతను ఎవడో మీరు దాన్ని నిరూపించాలి కదా. దాన్ని వదిలేసి రమేష్ రెడ్డి 11 కోట్లు తీసుకున్నాడు, రమేష్ రెడ్డి అది చేయలే ఇది చేయలే. వేదావులంతా మండలంలో, అన్ని మండలాల్లో ఉండే వేదావులంతా ఈయన దగ్గర 40 ఏళ్ళ నుంచి పని చేయించుకొని మొన్న ఏదో టికెట్ వచ్చిందని పోయారు. రేపు రాంప్రసాద్కి అధికారం పోతే ఇంకొక నాయకుడి దగ్గర పోతే ఈ వేదావులంతా ఉండరు వాళ్ళు ఆడ. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయికి వచ్చినారు. ఇంకొక ఆయన విమర్శిస్తాడు ఏమని, శ్రీకాంత్ రెడ్డి కానీ, రమేష్ రెడ్డి కానీ ఇంతవరకు ఏ పల్లెల ముఖం చూడలేదంట. ఆయన నాయకుడే చూసినట్టు ఈ 10 నెలలు అంతా అన్ని పల్లెల ముఖాలని. శ్రీకాంత్ రెడ్డి ఫాదర్ పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఏమంటే ఆయన అమాయకుడు ఈయన్ని ఎండబెట్టుకొని రాజశేఖర్ తిప్పితే ఆయన పుణ్యాన్ని ఎప్పుడు సంపాదించుకొని కడపలో ఒక లాడ్జీ కట్టుకున్నాడు, ఆక్రమించుకొని. రీసెంట్గా ఇల్లు కట్టాడు 5 ఏళ్ళ నుంచి లక్కిడి వాళ్ళ ఊర్లో, వాటర్ లోన్ ఇచ్చే, ఈ లోన్ ఇచ్చే. దానికి ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్డు బియ్యరుడు కష్టాల్లో ఒకటి నల్లగొట్టపల్లిలో శాంక్షన్ క్యాన్సిల్ చేసి ఆయన ఇంటికి రోడ్డుకి వేసుకుని ఆయన నీటి రోడ్డు అట. రైతులకు గెలిచిన ఆవుల చెట్టు కూడా ఇంటి పక్కన కట్టుకున్నాడు. ఇంకొక ఆయన గాలిలో ఒక ఆయన మాట, రామపురంలో ఒక ఆయన మాట. ఆర్ఆర్ కుటుంబం ఎంత అవినీతి పరులని. ఆర్ఆర్ కుటుంబం అవినీతి పరులు అనేది మీకు తెలీదా? 10 నెలలకు ముందు తెలుదా? ఈరోజు అధికారం ఉందని అధికార భజన చేసేదానికి మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఒప్పుకోము. ఆర్ఆర్ కుటుంబం 62లో స్టార్ట్ అయింది. 62 నుంచి ఆర్ఆర్ నా పెద్దలు
డబ్బులు కావాలనుకుంటే ఆయన ఈరోజు జిల్లాలో టాప్ 1లో ఉండు. ఆయన ఒకటే చెప్తానంటే ఎంతసేపు ఉన్నా మనకు డబ్బులు కాదు ముఖ్యం, నీళ్లు తెప్పియాలా, నీళ్లు ఉంటే బంగారు ఉంటుంది అంటారు ఆయన. చెరువు కానీ ప్రాజెక్టు కానీ ఏదైనా కానీ వెలుగల్లు ప్రాజెక్టుకు దానికి సెంట్రల్ ఇరిగేషన్ బోర్డులో లేవు అని ఇచ్చారు. ఆయన స్వయంగా పోయి దానికి గేజులని చూపించి శాంక్షన్ చేయించుకొచ్చినప్పుడు మా పాలెంలో చిన్నబోయల డ్యాము దానికి కూడా స్వయంగా నడిచిపోయినాడు ఒక భక్తుల్లో. మేము పిల్లప్పుడు చూస్తాను యాడికి నడిచిపోతాను, మేము కూడా ఎడమని పలుకుతాను అప్పుడు. అలాంటి కుటుంబాన్ని పట్టుకొని ఈరోజు రమేష్ రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ డెవలప్మెంట్ చేసి కళ్ళు కానది వాళ్ళకి. చూడండి, మీరు డెవలప్ చేయండి, మీరు మంచి పనులు చేసి రేపు మీరే మంచిగా నిరూపించుకోండి, వాళ్ళకన్నా మీరే మంచిగా నిరూపించుకోండి. దొంగతనం జరిగింది, దాన్ని నిరూపించండి, విచారం చేయండి. దొంగ ముందు నిరూపియండి. దొంగలే వచ్చి మళ్ళీ ప్రెస్ ముందుకు మాట్లాడగట. ముందు సమస్య ఏంది? కంకర ఎవరు దోలినారు, పట్టించినాము, దొంగలు పట్టించినాము, జేసీబీ పట్టించినాము, టిప్పర్ పట్టించినాము. దాన్ని నిగ్గుతేతండి ముందు. ఆ దొంగ ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడట, జేసీబీ పెట్టివి అంట, టిప్పర్ పెట్టివి అంట. వాళ్ళు చెప్తారు మాకు. మా మధ్యలో అర్జున వాడు పిల్లలు ఉన్నాడే రమణ, అతను చెప్తాడు పలానా పెట్టిపోయినాడు, పలానా పేరు చెప్పమన్నాడు, ఈరోజు పేరు వాళ్ళ పేరు చెప్పమన్నాడు. అంతేగాని ఏదో బెదిరించుకుంటా అంటే